ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ అవుతున్నాయి అంటున్నారు. ఇది నిజమా లేదా ఫేక్ న్యూసా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఈ టాపిక్ చాలా చోట్ల వైరల్ అవుతుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు నిజంగా షాపులు మూసేస్తారా అని డౌట్స్ వస్తుంది కదా. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణలో కొన్ని చికెన్ షాప్స్ ఓనర్స్ ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నారంట. సమాచారం, పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ ముందు కంటే తగ్గిందని వాళ్ళు చెప్తున్నారు. సుమారు 1 కిలోకు వచ్చే మార్జిన్ లో 20 రూపాయల వరకు తేడా ఉందని అంటున్నారు. ఇంకోవైపు చికెన్ రేట్లు మాత్రం రోజు రోజుకి పెరుగుతున్నాయి. దాంతో షాప్ ఓనర్స్ కి ప్రాఫిట్ తగ్గిందని అనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఆశిస్తున్నారు మార్జిన్ లో కొంత పెరుగుదల రావాలని, పౌల్ట్రీ కంపెనీలతో మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని, అందరికీ ఉపయోగపడేలా ఒక మంచి నిర్ణయం రావాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఇది న్యూస్ రిపోర్ట్స్ లో వచ్చిన సమాచారం మాత్రమే. ఇప్పటి వరకు అఫీషియల్ గా ఏప్రిల్ 1 నుంచి ఖచ్చితంగా షాపులు బంద్ అని క్లియర్ కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు. అంటే అందరూ షాపులు మూసేస్తారనేది కన్ఫర్మ్ కాదు. మరి ఈ ఇష్యూ ఎలా సాల్వ్ అవుతుంది చూడాలి. ఎందుకంటే ఇది చాలా మందికి డైలీ లైఫ్ కి సంబంధించిన విషయం. మరి మీరే చెప్పండి, మరి చివరికి ఎలా ముగుస్తుంది అంటున్నారు? కామెంట్ లో చెప్పండి.